హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను అన్బాక్స్ చేయబోతున్నాను ఒక రీఫర్బిష్డ్ ఐఫోన్ ఎక్స్ అనమాట. ఈ మొబైల్ అనేది మనకి 2017లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది ఫస్ట్ ఐఫోన్ అని చెప్పొచ్చు. నాచ్ డిజైన్, అది కూడా టచ్ ఐడి లేకుండా రిలీజ్ చేసింది ఐఫోన్ అనేది. ఐఫోన్ 8 తర్వాత ఇదే అనమాట రిలీజ్ చేసింది. ఐఫోన్ 9 అయితే రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన టైంలో ఈ మొబైల్ మనకి క్లోజ్ టు 1 lakh రూపీస్ అయితే అమ్మారనమాట ఇండియాలో. అండ్ చాలా మంది అయితే కొన్నారు కూడా. అది ఇంకా క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. అంటే 2017లోనే 1 lakh రూపీస్ పెట్టి కొన్నారంటే ఎంత రిచ్ చెప్పొచ్చు కొన్న వాళ్ళు. ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను ఈ రీఫర్బిష్డ్ ఐఫోన్ బాక్స్ లోపల ఏమేమి వస్తాయి. అంతేకాకుండా ఒక సాఫ్ట్వేర్ టూల్ కూడా అయితే ఉందన్నమాట, 3U టూల్స్ అని. దాని ద్వారా ఏంటంటే మనం ఐఫోన్ యొక్క బ్యాటరీ హెల్త్ ని కూడా అయితే చెక్ చేయొచ్చు. చాలా మంది నేను ఐఫోన్ 13 మీరు రివ్యూ చేసినప్పుడు అడిగారు అనమాట, చూపి అని చెప్పి. నేను యాక్చువల్గా చెక్ చేసిన అది జెన్యూన్ గానే ఉందన్నమాట. బట్ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. కానీ ఇప్పుడైతే మనకి టైం కుదిరింది కాబట్టి మీకు డీటెయిల్ అయితే చూపిస్తాను. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ హెల్త్ అనేది జెన్యూన్ కాదని కూడా తెలిసిపోతుంది ఈ వెబ్సైట్ నుంచి కొన్న మొబైల్ ఫోన్స్ అనేది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే రీఫర్బిష్డ్ మార్కెట్ ఫుల్ ఆఫ్ స్కామ్స్ అయితే ఉందన్నమాట. చాలా మార్కెట్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది ముందు డబ్బులు తీసుకుంటారు బట్ మొబైల్ అయితే కరెక్ట్ పంపారు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్తారు బట్ మొబైల్ అయితే కరెక్ట్ సెండ్ చేయరు. ఈవెన్ దో కరెక్ట్ మొబైల్ సెండ్ చేసినా కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. రిటర్న్ పాలసీ ఉండదు, కస్టమర్ సపోర్ట్ ఉండదు. సో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఈ రీఫర్బిష్డ్ మొబైల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని. బాక్స్ లోపల చూసినట్టయితే మనకి మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ కింద కొన్ని ఇన్ఫర్మేషన్ కార్డ్స్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఇంకా దాని కింద చూసినట్టయితే ఒక USB Type-C to లైట్నింగ్ కేబుల్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఒకవేళ మీకు ఛార్జర్ కావాలంటే మీరు సపరేట్ గా కొంచెం ఎక్స్ట్రా మనీ యాడ్ చేసి కొనుక్కోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ నుంచే. కానీ అది ఒరిజినల్ ఛార్జర్ అయితే కాదనమాట. ఇది ఒకటి మీరు నోట్ చేసుకోండి. ఈ మొబైల్ నేను అరౌండ్ 16,245 రూపీస్ అయితే కొన్నాను అనమాట, ఇంక్లూడింగ్ ఆఫర్స్. అండ్ మొబైల్ అనేది ఈ చిన్న బాక్స్ లో అయితే ఉంది. ఈ బాక్స్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ అంటే నా హ్యాండ్ లో మొబైల్ పట్టుకోగానే నాకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది యూస్ చేయడానికి. మొబైల్ ఫోన్ అనేది సింగిల్ హ్యాండ్ లో చాలా సాలిడ్ గా అయితే ఉందన్నమాట. నేనైతే మొబైల్ ఫోన్ ని నీట్ గా చెక్ చేశాను అవుట్ సైడ్, అంటే ఫిజికల్ కండిషన్ అనేది ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, డెంట్స్ ఉన్నాయా, అండ్ స్క్రీన్ లో ఏమైనా పెద్ద స్క్రాచెస్ ఉన్నాయని చెప్పని. సర్ప్రైజింగ్ గా నాకైతే ఎటువంటివి కనపడలేదు అనమాట. ఇది చూడడానికి బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ లానే ఉంది. అంటే మొబైల్ కొన్ని ఒక 2 weeks 3 weeks యూస్ చేస్తే అక్కడక్కడ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి చూసారా, ఆ విధంగా అయితే ఉందన్నమాట. ఈవెన్ డిస్ప్లే కూడా చాలా బాగుంది అండ్ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేదనమాట. ఇంకా బటన్స్ చెక్ చేశాను, బటన్స్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఓవరాల్ గా ఈ మొబైల్ ఫేర్ మోడల్ అయినా కూడా మనకి చూడడానికి సూపర్, ఇంకా లేదంటే గుడ్ కండిషన్ లో అయితే ఉంది. నేనైతే ఈ ఐఫోన్ క్విక్ గా సెటప్ చేసి మెయిన్ స్క్రీన్ అయితే మీట్ అవుతాను. ఒకవేళ మీరు ఈ ఐఫోన్ ఎలా సెటప్ చేయాలి తెలియదు అంటే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియో చెక్ చేసి మీకు డీటెయిల్ అయితే తెలుస్తుంది, ఎస్పెషల్ గా మీరు ఆండ్రాయిడ్ టు ఐఫోన్ షిఫ్ట్ అవుతున్నారు అంటే. సో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే కొన్ని అప్లికేషన్స్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. మీన్ వైల్ మనం చెక్ చేద్దాం దీని యొక్క స్టోరేజ్ అనేది. ఇది వచ్చేసి 256 GB మోడల్ అనమాట. దీంట్లో మనకి అరౌండ్ 245 GB అయితే ఫ్రీ అయితే ఉంది. ఇక ర్యామ్ వచ్చేసి 6 GB అనమాట. ఈవెన్ నేను అప్డేట్స్ అయితే చెక్ చేస్తాను, దీనికి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. బట్ వెయిట్, అప్డేట్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట దీనికి. ఇది మేబీ ప్రీవియస్ ఓనర్ అప్డేట్ చేయలేదు అనుకుంటాను, అందుకే ఇదే అనమాట లాస్ట్ అప్డేట్, iOS 16.7.11. నేనైతే దీని తర్వాత డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేస్తాను. సో ఇప్పుడు చూద్దాం బ్యాటరీ హెల్త్ అనేది 3U సాఫ్ట్వేర్ టూల్ యూజ్ చేసి. నేనైతే నా ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేస్తాను ఈ ఐఫోన్ ని లైట్నింగ్ టు USB-C కేబుల్ ద్వారా. ఒకవేళ మీరు యూస్ చేస్తున్న ల్యాప్టాప్ కి Type-C స్లాట్ లేదు అంటే మీరు ఒక కన్వర్టర్ అయితే యూస్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన వెంటనే ఈ సాఫ్ట్వేర్ అయితే డిటెక్ట్ చేసింది ఈ ఐఫోన్ ని. ఇక్కడ చూస్తే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫ్ కోర్స్ నేనైతే బ్లర్ అయితే చేశాను, చాలా సెన్సిటివ్ డేటా కూడా ఉందన్నమాట దీంట్లో. ఓన్లీ మీకు బ్యాటరీ హెల్త్ మాత్రమే చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే హెల్త్ అనేది 100% అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఛార్జింగ్ కూడా ఓన్లీ 1 time అయితే ఉందన్నమాట. అంటే ప్రెజెంట్ నేను ఛార్జ్ చేస్తున్నాను కదా అదే. ఈవెన్ మొబైల్ ఫోన్ లో చూసినా కూడా బ్యాటరీ హెల్త్ అనేది 100% అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది అసలు ఇది జెన్యూనా కాదా అని చెప్పని ఈ రీఫర్బిష్డ్ వెబ్సైట్ నుంచి. నేనైతే ట్రస్ట్ చేస్తాను దీన్ని, బికాస్ నా దగ్గర ఉన్న కొన్ని ఆల్మోస్ట్ మ్యాక్బుక్ ఎయిర్ కూడా అనమాట నేను ఈ వెబ్సైట్ నుంచే కొన్నాను. స్టిల్ ఇప్పుడు కూడా అయితే వర్క్ అవుతుంది, ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. ప్రీవియస్ గా OnePlus 5 కూడా అయితే కొన్నాను. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళ యొక్క సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదేమి పెయిడ్ కానీ స్పాన్సర్డ్ రివ్యూ అయితే కాదనమాట. నార్మల్ గా మీరు ఎలా అయితే కొంటారో అలానే నేను కొని మీకు చెప్తున్నాను. దీని తర్వాత మొబైల్ కెమెరా టెస్ట్ చేశాను, సౌండ్ టెస్ట్ చేశాను, ఇంకా టచ్ కానీ వైబ్రేషన్ అన్ని అయితే చెక్ చేశాను అనమాట. అన్ని కరెక్ట్ వర్క్ అవుతున్నాయి, ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. వెరీ రేర్ కేసెస్ లోనే అనమాట ఈ వెబ్సైట్ నుంచి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బట్ చెక్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అది మీకు బెస్ట్ థింగ్ అనేది చెప్తాను నేను. ఈవెన్ ఈ మొబైల్ మోడల్ నెంబర్ అయితే చెక్ చేసిన సెట్టింగ్స్ లో ఈ మోడల్ నెంబర్ అనేది మనకి F అయితే ఎండ్ అవ్వలేదు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే ఇది రీఫర్బిష్డ్ మొబైల్ అయితే కాదు. అంటే మేబీ ఎవరైనా ఎక్స్చేంజ్ కో లేకుంటే క్యాష్ కోసం ఈ మొబైల్ అయితే సేల్ చేశారనమాట. ఇకపోతే ఇలాంటి డీల్స్ అనేది చాలా రేర్ గా అయితే ఉంటాయన్నమాట. కానీ ఒకటి నోట్ చేసుకోండి, ఈ వెబ్సైట్
వెబ్సైట్ అనేది మనకి ఎటువంటి సీరియల్ నెంబర్ కానీ లేకుంటే ఎటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయదనమాట మొబైల్ కొనేటప్పుడు. మీరు మొబైల్ కొని అన్బాక్స్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసేంత వరకు మీకు దాని సీరియల్ నెంబర్ అయితే తెలియదు అనమాట. ఈ మొబైల్ ఈ సంవత్సరంలో కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పటికి కూడా స్టిల్ యూస్ చేయలేదని చెప్పి తెలుసుకోవడానికి అనమాట. నేనైతే డెడికేటెడ్ వీడియోస్ కొన్ని అయితే పోస్ట్ చేయబోతున్నాను. లైక్ రిమైనింగ్ మొబైల్స్ ఎలా అయితే నేను గేమింగ్ సపరేట్గా, ఛార్జింగ్ సపరేట్గా, బ్యాటరీ డ్రైన్, కెమెరా ఆ విధంగా అనమాట. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.